అయ్యిందా? నీ మొహాన తలుపు వేసేంత వరకు తెచ్చుకున్నావు. అత్తయ్య గారు దయచేసి నా మాట వినండి. అరే, ఇప్పటి వరకు నీ మాటే విన్నాను. నేను దిగు ఇద్దరం నీ మాటే విన్నాం. కానీ ఈసారి మేమిద్దరం విన్నాం. పద. అత్తయ్య గారు, పద. అయ్యో అత్తయ్య గారు, పద. అత్తయ్య గారు వినండి, నేను చెప్పేది వినండి. రా. అత్తయ్య గారు, అత్తయ్య గారు మీరు ఇలా చేయకండి. నిజంగానే మా అమ్మ నాన్నలు దొంగలు కారు, నన్ను నమ్మండి. పిన్ని, బాబాయ్ ఏరి పిన్ని. అవసరమైనప్పుడు ఇంట్లో ఉండరు. ఆయన్ని అక్కయ్య చేత తిట్టిద్దామని నువ్వు ఇలా మాట్లాడుకో. అక్కయ్యే ఆయన్ని ముందుగా పంపించారు ఏర్పాట్లు చూడమని. అస్సలు సిసలైన ఏర్పాట్లు నేను చేసొచ్చాను. పద. అత్తయ్య గారు, ఎంత చెప్పినా ఇది ఏడు పాపట్లేదు. నడు. అత్తయ్య గారు, ఇటువైపు నేను పట్టుకుంటాను. నన్ను వదలండి వదిన గారు, వదలండి. ఏ సకో, ముందు ఏడు పాపు. నట్టింట్లో నిలబడి ఎందుకు ఏడుస్తున్నా? అనవసరంగా గ్రామస్తుల ముందు రభస చేయకు. నోరు మూసుకొని నడు. వదిన గారు, వద్దండి. వద్దండి. విను, నువ్వెక్కడికి బయలుదేరావు? మతుందా లేదా? అమ్మా, సక్కు వదినకి చాలా పెద్ద శిక్ష విధిస్తున్నారు. రేయ్, నీ నోట్లో గుడ్డలు కుక్కి నిన్ను గదిలో బంధిస్తానేమనుకున్నావో? అనవసరంగా ఇందులో తలదొరుచుకో. పెద్దవాళ్ల విషయాల్లో జోక్యం చేసుకుంటే ఊరుకోను. ఇక్కడే ఉండు, నువ్వు వెళ్ళకూడదు. అలాగే భలే. ఏమిటండి దండోరా వేయిస్తున్నారా? గజా గారు, విషయం ఏంటో చెప్పనే లేదు. అరే, తొందర ఎందుకు, ఇప్పుడు తెలుసుకుంటారు. నడు. ఇలా రా. ఏమిటి మరిది గారు, ఏర్పాట్లన్నీ చేశారా? అన్ని ఏర్పాట్లు దివ్యంగా చేశాను. బాబాయ్, దండోరా అక్కర్లేదని అమ్మ మీకు చెప్పింది కదా. అరే, ఇక్కడ నా ఉద్దేశం దండోరా వేయించడం కాదు. అదేంటంటే ఏమన్నా మన ఇంట్లో వేడుక జరుగుతుంటే వాకిట్లో పందిరి వేసి మేళతాళాలు పెట్టిస్తే బ్రహ్మాండంగా ఉంటుంది కదా. ఇది కూడా అలాంటిదే. సక్కు ఇంటింటికి వెళ్లి క్షమాపణ అడుగుతుంటే వీడి డప్పుతో అదరగొడతాడు. కంటికింపుగా వీరుల విందుగా ఉంటుంది. వదినా, మొదలు పెట్టమంటారా? అత్తయ్య గారండి, వద్దండి, ఇలా చేయకండి. చిన్న మావయ్య గారు, మీరు కాస్త మా అత్తయ్య గారికి చెప్పండి. మరిది గారు, ఇంకా ఆలస్యం ఏంటి? మొదలెట్టండి. ఒరేయ్ సోము, గుడ్లప్పగించి నా వంక అలా చూస్తావేంట్రా? ఒరేయ్, నీకు జాతరలో ఆపకుండా డప్పు కొట్టడం అలవాటే కదరా. అదే మేకపోతుని బలిచ్చేటప్పుడు మరి చూస్తావే, రెచ్చిపో. ఒరేయ్ సోము, నువ్వు సక్కు ఒక్కొక్క ఇంటికి వెళ్తున్నప్పుడు బలంగా డప్పు వాయించాలి. వాయిస్తే అందరూ తన వెంట ఊరేగింపుగా వెళ్తారు. అదరగొట్టు సోము, ఇక నీ సత్తా చూపించు, చూపించు. వినండి వినండి, సక్కు ఇప్పుడు ఊర్లో మొదటి ఇంటి ముందు నిలబడి ఉంది. వినండి హో, ఇప్పుడు గ్రామస్తులందరి ముందు వాళ్ళ అమ్మా నాన్నల తరపున క్షమాపణ కోరుతుందో హో. రఘు బాబాయ్, చెప్పులు సిద్ధంగా ఉన్నాయి కదా? ఉన్నాయండి. అరే యమునా, ఇదేమిటి? అంత ఆశ్చర్యం ఎందుకమ్మా? సకు మన ఊళ్ళో ఇంటింటికి వెళ్లి క్షమాపణ అడుగుతుంది. మరి బదులుగా గ్రామస్తులు తనని సన్మానించాలా వద్దా? సకు వాళ్ళ నాన్నగారు మనకి లేనిపోని ఆశలు పెట్టారు. అందుకే వీళ్ళందరూ సకుకి చెప్పులతో పూజ చేస్తారు. ఎడపెడ చెప్పులతో వాయిస్తే అప్పుడు బుద్ధొస్తుంది.
కొంచెం ముందుకు వెళ్తే ఆ ఇంట్లో వాళ్ళు సకు మెళ్ళో చెప్పుల దండ వేస్తారు. ఇక మన శేఖర్ బాబాయ్ వాళ్ళ ఇంటికి వెళ్తే వాళ్ళ వాకిట్లోనే గాడుతుంది. నా ఏర్పాట్లు ఎలా ఉన్నాయి? భలే 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 అద్దరగొట్టేశావు యమున. అత్తయ్య గారు మరి పదండి సక్కుబాయ్, క్షమాపణ కోరడం మొదలు పెట్టండి. పాండురంగా, నాకెందుకింత పెద్ద కష్టాన్ని ఇచ్చావు? నేను పిలిచినా కూడా ఆయన రాలేదు. అసలు ఆయన వస్తారా? నేను వెళ్ళనంటే వెళ్ళను. అన్నయ్య, నువ్వే ఇలా అంటే సక్కు వదిని ఎవరు కాపాడుతారు? మన ఊళ్ళో ఇంటింటికి వెళ్ళి క్షమాపణ అడగమంటున్నారు. తనకి ఎంత బాధగా ఉంటుంది. వాళ్ళందరూ సక్కు వదిని అవమానిస్తారు. నీకు వదిన మీద జాలి కలగట్లేదా? అరే, నేను సఖుకి సహాయం చేయలేదనుకుంటున్నావా? తన జీవితం దినదిన గంటంగా ఉంటే నేను మాత్రం ఏం చేయగలను? నేను ఈ విషయంలో జోక్యం చేసుకోదలుచుకోలేదు. జరిగేదేదో జరగనివ్వు. అన్నయ్య, నీకు దండం పెడతాను. అన్నయ్య, సక్కు వదినది నిర్మలమైన మనసు. తను నిన్నే నమ్ముకుంది. వెళ్ళన్నయ్య, వెళ్ళి సక్కు వదిన్ని కాపాడు. ఒరే, నీకు మతిపోయిందా? సఖు క్షమాపణ కోరకపోతే ఏం జరుగుతుందో కాస్త ఆలోచించు. అదే, మీరిద్దరూ చిన్న పిల్లలు, అందుకే మీకు అర్థం కావడం లేదు. సఖు క్షమాపణ కోరాలి. విను ఎందుకలా అంటున్నావు అన్నయ్య? విను, సఖు క్షమాపణ కోరకపోతే అమ్మ నాకు మాణిక్యానికి పెళ్లి చేస్తుంది. సకు వాళ్ళ నాన్నగారు మనకి లేనిపోని ఆశలు పెట్టారు. అందుకే వీళ్ళందరూ సకుకి చెప్పులతో పూజేస్తారు. ఎడక్కడ చెప్పులతో వాయిస్తే అప్పుడు బుద్ధి వస్తుంది. ఇక మన శేఖర్ బాబాయ్ వాళ్ళ ఇంటికి వెళ్తే వాళ్ళ వాకిట్లోనే గాడుతుంది. ఏ సకు, మేము కష్టపడి ఏర్పాట్లు చేసాం. సమయాన్ని వృధా చేయకో. అమ్మా, మనం ఇవాళ దీని సంగతి తేల్చేద్దాం. మా అమ్మ నాన్నలు దొంగలు కారు, అబద్ధాల పుట్టలు కారు. అవునా? మరి నగలు దొంగిలించి అమ్ముకున్నారుగా? వెళ్ళి చెప్పు. ఆ రఘు చెప్పుతో సిద్ధంగా ఉన్నాడు. మనం ఇంకా చాలా ఏళ్లకు వెళ్ళాలి. ఈ ఒక్కిల్లే అనుకోకు.